మామయ్య గారు బతుకుంటే ఏ కష్టం తెలియకుండా ఉండేవాళ్ళు. పాపం ఆయన పోయాక ఇంటి బాధ్యతను తీసుకుని ఎంత కష్టపడుతుంది, ఎన్ని అవమానాలు భరిస్తుంది. సున్నితంగా పెరిగిన ఒక ఆడపిల్ల అనుకోకుండా కష్టాలు చుట్టుముడితే వాటిని చూసి భయపడి పారిపోకుండా ఫైట్ చేయడం అంటే గ్రేట్. సంయుక్త, యు ఆర్ రియల్లీ గ్రేట్. అమ్మో, ఇప్పుడు కానీ లేస్తే మహారాణికి డిస్టర్బ్ అవుతుంది. మళ్ళీ గొడవ. ఈ రాత్రి నాకు అవసరమా? సిస్టమ్ ఎక్కువసేపు వర్క్ అవుతుంది, తొందరగా చూడు. చూడరా, చూస్తున్నాను, త్వరగా చూడరా. రేయ్, ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ విన్నారు కానీ ఈ క్యాండిల్ లైట్ దెబ్బలు మాత్రం ఎవ్వడు తినలేదురా. ఎవరు వీళ్ళు? అదేంటి, వీళ్ళెవరో నీకు తెలీదా? మీ అన్నయ్యలంట కదా. నువ్వు ఇక్కడ చీకట్లో ఇబ్బంది పడుతున్నావని నిన్ను సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చారు. మీ అన్నయ్యల్ని నువ్వే గుర్తుపట్టకపోతే ఎలా? మాస్క్ తీయాలా? ఈయనేమో పెద్దన్న అండ్ టాటడాయ్, ఈయనేమో చిన్నన్న. ఎవర్రా మీరు? ఎందుకు వచ్చారు? అసలు మీరెవరు? మా పనికి ఎందుకు అడ్డొచ్చారు? మర్యాదగా మా కట్లు విప్పండి. మా పనేదో మేము చూసుకుని వెళ్ళిపోతాం, లేదంటే చాలా ఇబ్బంది పడతారు. చూసుకోండి. వాళ్ళు అలా అడిగితే ఎందుకు సమాధానం చెప్తారు? వాళ్లతో సమాధానం చెప్పించే పద్ధతి వేరు. కాస్త నువ్వు దూరం జరుగు. ఇప్పటికైనా అడిగిన దానికి సమాధానం చెప్తారా, లేక డోస్ పెంచమంటారా? ప్లీజ్ మమ్మల్ని వదిలేండి సార్. మేము మా అక్క జీవితాన్ని కాపాడుకోవడానికి వచ్చాం సార్. అక్క? యాక్చువల్లీ మేము దొంగలం కాదు సార్. ఏంటి, మీ అక్క జీవితాన్ని కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చారా? ఇది టీవీ ఛానల్ ఆఫీస్. మీ అక్క జీవితానికి దీనికి సంబంధం ఏంటి? సరిగ్గా చెప్పండి, ఏంటి విషయం? మా బావ గవర్నమెంట్ ఆఫీస్లో సెక్షన్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. ఈ మధ్య డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నాడు. దానికి ఎవరో మీ ఛానల్లో కంప్లైంట్ పెట్టారు. స్టింగ్ ఆపరేషన్లో మా బావ దొరికిపోయాడు. దానికి సంబంధించిన ఫుటేజ్ ఈ ఆఫీస్లో ఉందని తెలుసుకున్నాం. మమ్మల్ని వెళ్ళి దొంగతనం చేసుకుని తీసుకురమ్మని మా బావ చెప్పాడు. లేదంటే మా అక్కని వదిలేస్తానని బెదిరిస్తున్నాడు. అసలే మా అక్క అమాయకురాలు, పైగా 3 ఆడపిల్లలు. అలాంటి అక్క జీవితం నిలబడాలనే మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది. అంతేగాని మేము నిజమైన దొంగలం కాదు సార్. మీరు మమ్మల్ని వదిలేస్తే
ఆ ఫుటేజ్ ఎక్కడుందో వెతుక్కుని మేము మా అక్క జీవితాన్ని కాపాడుకుంటాం. దయచేసి మమ్మల్ని వదిలేయండి. దొంగతనానికి వచ్చింది కాకుండా వింటున్నాం కదా అని సెంటిమెంట్ డ్రామా స్టోరీలు చెప్తున్నావా? లేదు మేడం, మేము చెప్పేది నిజం మేడం. రేపు ఉదయాన్నే దాన్ని టీవీలో టెలికాస్ట్ చేస్తారంట మేడం. ఈలోపు దాన్ని తీసుకెళ్ళకపోతే రేపు మా బావ పరుగు పోతుంది. దాంతో మా అక్క జీవితం నాశనం అవుతుంది. వీళ్ళు చెప్తుంది నిజమే. వీళ్ళ బావ పేరు చంద్రమోహన్, మున్సిపాలిటీలో సెక్షన్ ఆఫీసర్. అవును సార్, అతనే మా బావ సార్. ఆ స్ట్రింగ్ ఆపరేషన్ చేసింది నా ఫ్రెండే జై. అది కూడా నేనే చేయమని చెప్పాను. సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని క్షమించి ఆ వీడియో ఇవ్వండి సార్. మా అక్క జీవితాన్ని కాపాడండి సార్. చూడండి, మిమ్మల్ని చూస్తే మంచి వాళ్ళలో ఉన్నారు. నేను ఒక విషయం చెప్తాను, అది విన్నాక మీరు అడిగింది ఇస్తాను. ఇప్పుడు మీ బావ చేసింది తప్పు. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉండి లంచాలు తీసుకుని తప్పుడు పర్మిషన్లు ఇలా ఇవ్వడం వలన రేపు కట్టిన బిల్డింగు లేదా ఒక బ్రిడ్జు, ఫ్లైఓవర్ ఏదైనా ప్రమాదం జరిగి కూలిపోతే మీ అక్క జీవితం కోసం 400 మంది ప్రాణాలు డేంజర్లో పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మీ బావకి గవర్నమెంట్ మంచి జాబ్ ఇచ్చి, మంచి శాలరీ ఇచ్చి, సమాజంలో మంచి స్థాయినిస్తే దాన్ని మంచి కోసం ఉపయోగించకుండా స్వార్థం కోసం వాడుకోవడం కరెక్టా? రేపు మీ బావిచ్చిన పర్మిషన్ వలన మీ ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే మా బావే కదా అని ఊరుకోగలుగుతావా? మీరు చెప్పింది నిజమే సార్. మా బావ వల్ల ఏ ఇంట్లో నష్టం జరిగినా మేము తట్టుకోలేము. అలాగే ఎవరికి జరిగినా నష్టం నష్టమే కదా సార్. కానీ వీడియో తీసుకెళ్ళకపోతే మా అక్క పరిస్థితి ఏంటి సార్? అలా బ్లాక్మెయిల్ చేస్తున్న బావని ఎన్ని రోజులు ఇలా భరిస్తారు? తప్పులు ఆయన చేసి శిక్ష మీకు మీ అక్కకి ఇవ్వాలనుకుంటున్నాడంటే అతను ఎంత పెద్ద ఎదవో మీకు అర్థం కావడం లేదా? ఈరోజు మీరు వీడియో తీసుకెళ్లి అతన్ని కాపాడితే రేపు ఇంకా పెద్ద నేరాలు చేసి దాన్ని మిమ్మల్ని ఒప్పుకోమని బెదిరిస్తాడు. ఒప్పుకుంటారా? అలాంటి బావ ఇంట్లో ఉన్నా జైల్లో ఉన్నా పెద్ద తేడా ఏం ఉండదు. మీరు మీ అక్క గురించి ఆలోచించి ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది. మీ బావ జైలుకు వెళ్ళినా కూడా మీరు మీ అక్కని, తన పిల్లల్ని బాగా చూసుకుంటారు తప్ప వదిలేరు కదా. ఒక్కసారి శిక్ష అనుభవించి మారినా మీ బావ బయటకొచ్చి తన ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. అది ఆలోచించండి. అవును మేడం, ఇలా బెదిరిస్తుంటే ఎన్ని రోజులు భరించగలం మేడం? ఒకవేళ మా బావ మారకపోయినా పర్వాలేదు మేడం. మా అక్క కోసం దొంగతనానికి సిద్ధపడిన మేము బావ లేకపోతే చూసుకోలేమా? బ్రహ్మాండంగా చూసుకుంటాం మేడం. వెరీ గుడ్. వెళ్ళి మీ బావని సరెండర్ చేసి మీ అక్కని బాగా చూసుకోండి ఇద్దరు. చాలా థ్యాంక్స్ సార్. ఈరోజు మా అక్క మీద ప్రేమతో, బావ మీద భయంతో కళ్ళు మూసుకుపోయిన మాకు కళ్ళు తెరిపించారు సార్. అబ్బా, నిజానికి మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. లేదంటే రేపు ఉదయం వరకు మేము ఇక్కడే స్టక్ అయిపోయేవాళ్ళం. పదండి వెళ్దాం. పదండి. పద. సంగీత, నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఏం పర్లేదత్తయ్యా, నాకేం నిద్ర రావట్లేదు. నీకు నిద్ర రావట్లేదని నాకు తెలుసు. త్వరగా వెళ్ళి పడుకో. వెళ్ళు. వాళ్ళు ఎప్పుడొస్తారో. సమయం. అక్క, ఏంటత్తయ్యా మీరింకా నిద్రపోలేదా? లేదమ్మా, మీరు రావటం లేట్ అయ్యేసరికి నిద్ర రాలేదు. అందుకే మీకోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకత్తయ్య ఎదురు చూడ్డాం? మేమేమైనా చిన్నపిల్లలమా తప్పిపోవడానికి? తప్పిపోవడానికి చిన్నపిల్లలు కాదు కదా. నీ మేనకోడలు మాత్రం చిన్నపిల్లే. నేనేం చేశాను? ఏం చేసావా? అమ్మా, ఈరోజు వర్క్ ఎప్పుడో అయిపోయింది.
కానీ నీ మేనకోడలు చేసిన ఒక తింగరి పని వల్ల మాకు లేట్ అయింది. నేనేం తింగర పని చేయలేదు, అదంతా నీ వల్లే జరిగింది. హలో, నేను నిన్ను జాగ్రత్తగా కారులో కూర్చోమని చెప్పాను. సర్లే అని చెప్పి ఏదో అవసరానికి కారు దిగావు. వచ్చే ముందు కనీసం ఫోన్ తీసుకురావాలి అని తెలీదా? నేను ఫోన్ తీసుకురాలేదు సరే, మరి నువ్వెందుకు తీసుకురాలేదు? ఇదంతా నీ వల్లే జరిగింది. హలో, నేనేం చేశాను? అన్ని నువ్వే చేసావు. మనం షూట్ చేసిన ఫుటేజ్ మనం రేపు కూడా ఆఫీస్లో కాపీ చేయొచ్చు, కానీ నువ్వే ఈ రోజు చేద్దామని తీసుకెళ్ళావు. అమ్మా, చివరికి లేట్ అవ్వడానికి, నాది తప్పని ప్రూవ్ చేయడానికి ఫిక్స్ అయిపోయి ఉన్నావు కదా. చూసావా? నిన్ను అబ్బా అక్క ప్లీజ్ ఆపండి. వచ్చిందే లేటు, మళ్ళీ దాని గురించి లేట్ నైట్ లో నీది తప్పంటే నీది తప్పని డిస్కషన్ అవసరమా అక్క? అవునమ్మా, ఇందాక భాను నీ గురించి అడిగితే పడుకుంది అన్నట్టుగా నాటకం ఆడాం. ఏంటి? అమ్మ నా గురించి అడిగిందా? నిజంగా నా గురించి అడిగిందా? అవును సమయం. ఏంటి, ఇంకా మీ అక్క రాలేదా? అక్క ఎప్పుడూ వచ్చి భోంచేసి పడుకుండిపోయింది. సరే పద వెళ్ళి చూద్దాం. ఈరోజు రాగానే భోంచేసి పడుకున్నావు, నాతో అసలు కబుర్లు చెప్పనే లేదు. అక్క అత్తయ్యా, వావ్, నిజంగా మీరు కూడా మాలాగే ఆలోచిస్తున్నారు అత్తయ్య. హలో, అమ్మ వాళ్ళు మనలా ఆలోచించడం లేదు, మనమే అమ్మ వాళ్ళ ఆలోచనల నుండి బయటకొచ్చాం. సరే సరే, మళ్ళీ భాను లేచింది అంటే పెద్ద యుద్ధం స్టార్ట్ అవుతుంది. అవును, అది రేపు ఉదయం వరకు కూడా పూర్తవదు. పదండి పడుకుందాం, పదండి. సరే పద. గుడ్ మార్నింగ్ అత్తయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. సారీ అత్తయ్య, రాత్రి బాగా లేట్ అయిపోయింది కదా, మెలకు రాలేదు. సరే నేను చేస్తాను, ఇటువంటి. అయ్యో పర్లేదు పర్లేదు, నేను చేస్తాను. నేను చేస్తాను అత్తయ్య. వద్దమ్మా, నేను చేస్తాను. ఓయ్, ఏంటి ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఇంత అమాయకంగా ఏమీ తెలియని తింగరదాన్లా ఉంది, కానీ బయటికొస్తే మాత్రం చాలా డేంజర్గా మారిపోతుంది. హౌస్లో అమాయకురాలు, వీధిలో విధ్వంసకురాలు. అమ్మా, ఈరోజు నీ మేనకోడలు జాతకం చదువుతున్నాను, విను. ఈరోజు సింహరాశి వారి జాతకం రకరకాల మెలికలు తిరిగి అనుకోని విధంగా ఉండబోతుంది. అనుకోని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.
పరిచయాల వలన జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అమ్మా, నీ మేనకోడల జీవితంలోకి ఒక పర్సన్ వస్తున్నాడు అనగానే నువ్వు నవ్వుతున్నావేంటే? అది కూడా మంచిదే కదా. ఏంట్రా మంచి? హా, సింహరాశి నీది. అబ్బా. నీ జాతకం చదువుతూ సంయుక్తాది అంటావేంటి? అదే కదా. ఆయన వస్తే గిస్తే మీ అబ్బాయి లైఫ్లోకి ఎవరైనా అమ్మాయి వస్తారు గాని నా లైఫ్లోకి వచ్చే అవకాశం ఎవ్వరికీ లేదు. హలో, నా లైఫ్లో కూడా అప్పుడే ఎవరు రానివ్వను. అప్పుడే కాకపోతే ఇంకెప్పుడు? ఎప్పుడో ఒకసారి అయితే వస్తారుగా. అలా అయితే నీ లైఫ్లో కూడా ఎవరైనా వస్తారుగా. మరి నన్నే ఎందుకంటున్నావమ్మా? నేనెప్పుడు? ఎవరి జీవితాల్లోకి ఎవరు రావాలో దేవుడు ముందే రాసిపెట్టుంటాడు. ఏమో, దేవుడు రాస్తే ఒకరి జీవితంలోకి ఇంకొకరు మీరే వస్తారేమో. అది ఎవరికి తెలుసు? సమయం రే, వాసు, ఒకరి జీవితాల్లోకి ఇంకొకరు వస్తారనగానే ఏం మాట్లాడకుండా వాదించుకోకుండా అలా వెళ్ళిపోయారంటే తమ్ముడు నాకిచ్చిన మాట నెరవేరే సమయం వచ్చిందా? అదే నిజమైతే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. గీతా కాలని వాన
అరే వాసు, అసలేం జరుగుతోంది? ఎందుకు ఈ అమ్మాయి ఇలా కనిపిస్తూ డిస్టర్బ్ చేస్తుంది? వాసు వాసు వాసు, అసలు ఏమైందిరా నీకు? నీ మైండ్లోకి ఎలా వస్తుంది అసలు? నీకేమన్నా పిచ్చా? లేదు. ఇదేంటి ఇంత పొద్దున్నే ఆఫీస్ నుంచి కాల్ వస్తుందేంటి? ఆఫీస్ నుంచి ఇంత పొద్దున్నే కాల్ వస్తుందేంటి? హలో, అవునా? ఈరోజా? అది ఇప్పుడేనా? అసలు ఇప్పటి వరకు చెప్పలేదు. సరే సరే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. అమ్మా 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 అమ్మా, ఎక్కడికి వెళ్ళావు? అబ్బా ఏంట్రా నీ హడావిడి? అప్పుడే ఆఫీస్కి రెడీ అయిపోయావా? ఎందుకు అంత హడావిడి పడుతున్నావు? టిఫిన్ కూడా రెడీ అయింది, తిందు పదా. అబ్బా అమ్మా అమ్మా అమ్మా, ఈరోజు టిఫిన్ చేసేంత టైం నాకు లేదు, కానీ అమ్మా నీ మేనకోడల్ని ముందు త్వరగా రమ్మని చెప్పవే. She is Samyukta, our field investigating journalist. నైస్ టు మీట్ యూ. హలో మ్యామ్. కూల్, అనవసరంగా ఫీల్ అవ్వకు. హలో. ఏంటి నీ ప్రాబ్లం? తను మన చీఫ్ ఇన్వెస్టిగేటింగ్. సార్, ఎందుకు సార్ మీరు చెప్తున్నారు? సార్ మాట్లాడరా? ఐఎమ్ వాసు, ఐఎమ్ చీఫ్. హా, విన్నాను. మాట్లాడుకుందాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. నా క్యాబిన్కి రా ఇప్పుడే.